హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితో కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కొబ్బరి కారం రైస్లోకే కాదండి, దోశ, ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎలాంటి కర్రీ కూడా అవసరం ఉండదండి, అంత రుచిగా ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయను తీసుకున్నాను. ఇది నీట్గా కడుక్కొని కట్ చేసుకొని తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. నేను 1 గంట సేపు ఆరబెట్టుకున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకొని ఈ విధంగా కొంచెం బరగ్గా, మరి పేస్ట్ లాగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఈ ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కొబ్బరి కారం 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని ఆలూ ఫ్రైలో 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నేను 10-15 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని పచ్చిశనగపప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూను ధనియాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. వీటితో పాటు 2 స్పూన్లు వేయించిన శనగపప్పు కూడా తీసుకోండి, లేదంటే మీరు 2 స్పూన్లు పల్లీలు వేసుకున్నా బాగుంటాయండి. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చింతపండు ఎక్కువ పట్టదు, చూసి కొంచెమే తీసుకోండి. ఎండుమిరపకాయలకి తగినట్లుగా తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. పొట్టుతోనే వేసుకోండి. తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను తరిగిన బెల్లం వేసుకొని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని అంతటిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అంతటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ కొబ్బరి పొడితో ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ పొడి చల్లుకొని రైస్ వేసుకున్నారంటే లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.